వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. పల్నాడు రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన నర్సరావుపేట నియోజకవర్గ అంతర్గత పరిణామాలపై ప్రత్యేక విశ్లేషణ. ఒకప్పుడు సీనియర్ నేత కోడెల శివప్రసాద్ను సైతం నియోజకవర్గం దాటించిన ఆ కోటరీ రాజకీయం ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత గెలిచిన అరవింద బాబును ఎలా ఇరుకున పెడుతోంది? పల్నాడు పసుపు జెండా నీడలో సాగుతున్న ఆ అదృశ్య శక్తుల హవా ఏంటి? అసలు నర్సరావుపేటలో ఏం జరుగుతోంది? పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట గడ్డపై మళ్లీ పసుపు జెండా రెపరెపలాడడానికి ఏకంగా 20 ఏళ్ల సుదీర్ఘకాలం పట్టింది. ఒకప్పుడు ఈ నియోజకవర్గాన్ని శాసించిన దివంగత నేత కోడెల శివప్రసాదరావు ఇక్కడ వరుస ఓటములను చవిచూడాల్సి వచ్చింది. ఊహించని రాజకీయ పరిణామాల మధ్య ఆయన నర్సరావుపేటను వదిలి సత్తెనపల్లి వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. అక్కడ ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా తన రాజకీయ చాతుర్యాన్ని చాటుకున్నారు. అయితే నర్సరావుపేటలో ఆయన ఓటమి వెనుక సొంత సామాజిక వర్గ నాయకుల వెన్నుపోట్లే కారణమనే ప్రచారం ఉంది. సొంత మనుషులే కాలు లాగడంతో ఇక ఇక్కడ గెలవడం కష్టమని భావించే ఆయన నియోజకవర్గం మారారని అంటారు. ఈ అంతర్గత కుట్రల గురించిన కథలు ఇప్పటికీ పల్నాడు రాజకీయ వర్గాల్లో కథలుగా చెప్పుకుంటారు. నాడు కోడెలకు ఎదురైన చేదు అనుభవాలు నేటికి ఇక్కడి రాజకీయాల్లో చర్చనీయాంశంగానే మిగిలిపోయాయి. ఆనాటి రాజకీయ వ్యూహాలు, నమ్మక ద్రోహాలు తలుచుకొని సీనియర్ తమ్ముళ్లు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. నాటి కోడెల నిష్క్రమణకు దారితీసిన పరిస్థితులు నర్సరావుపేట చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలిచిపోయాయి. రాజకీయాల్లో దూరదృష్టి, అభివృద్ధిపై ఖచ్చితమైన అంచనాలు వేయడంలో కోడెల శివప్రసాదరావుది ఒక ప్రత్యేక శైలి. తాను తలపెట్టిన పనిని పట్టు వదలకుండా వెంటపడి సాధించుకునే అరుదైన లక్షణం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఆహర్నిశల కృషి ఫలితంగానే ప్రముఖ శైవిక క్షేత్రమైన కోటప్పకొండ సరికొత్త రూపురేఖలను సంతరించుకుంది. ఘాట్ రోడ్డు నిర్మాణం, దేవాలయ పునర్నిర్మాణంతో కోటప్పకొండను అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చారు. పట్టణంలోని మార్కెట్ సెంటర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆయన అభివృద్ధి సంకల్పానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఆయన ఆలోచనల నుండి పుట్టిన స్వర్గపురి కాన్సెప్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఒక రోల్ మోడల్ గా నిలిచింది. శ్మశాన వాటికలను కూడా అత్యంత సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దవచ్చని ఆయన దేశానికి నిరూపించి చూపించారు. జేఎన్టీయూ కాలేజీ సాధన, శంకరమఠం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోడెల చొరవతోనే సాధ్యమయ్యాయి. పట్టణంలో మెయిన్ రోడ్డు విస్తరణ, అత్యాధునిక సదుపాయాలతో కూడిన స్టేడియం నిర్మాణం ఆయన హయాంలోనే జరిగాయి. స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, జిమ్, వాకింగ్ ట్రాక్ వంటి సౌకర్యాలు పట్టణవాసుల జీవన శైలిని మార్చేశాయి. కోడెల చేసిన అభివృద్ధి పనులన్నింటిలోకి శాంతినగర్ చెరువు మంచినీటి పథకం అత్యంత మకుటాయమానమైనదిగా నిలుస్తుంది. గ్రావిటీ ఫోర్స్ సాంకేతికత ద్వారా పైపులైన్ల సాయంతో నర్సరావుపేట పట్టణానికి నిరంతర మంచినీటి సరఫరాను ఏర్పాటు చేశారు. ఈ అద్భుత పథకం వల్ల పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయని స్థానికులు ఇప్పటికీ కొనియాడతారు. ఇంతటి అసాధారణ అభివృద్ధి చేసినప్పటికీ కోడెలకు సొంత సామాజిక వర్గంలోని కొందరు నాయకుల వల్ల ఓటములు తప్పలేదు. ఆశకు, స్వార్థానికి లోనైన కొందరు దురాశపరులైన నాయకులే కోడెల ప్రస్థానానికి గొడ్డలి పెట్టుగా మారారని అంటారు. పార్టీ అధికారంలో ఉంటే చాలు, పెత్తనమంతా తమ చేతుల్లోనే ఉంటుందని సదరు నాయకులు భావించేవారు. ఒకవేళ అధికారం పోయినా తమ వ్యాపార సామ్రాజ్యాలకు వచ్చే నష్టం ఏమీ లేదనే ధీమాతో వ్యవహరించారు. సొంత లాభం చూసుకుంటూ పార్టీ ప్రయోజనాలను బలిపెట్టిన వీరి లెక్కలు కోడెలకు తీవ్ర నష్టం చేశాయి. ఈ కోటరీ నాయకుల ఆగడాలకు, అంతర్గత కుట్రలకు విసుగు చెందిన కోడెల తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఎంత చెప్పినా వాళ్లు మారే పరిస్థితి లేదని గ్రహించిన తర్వాతే ఆయన నర్సరావుపేటను వీడాలని నిర్ణయించుకున్నారు. ఇరవై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నర్సరావుపేట నియోజకవర్గంలో టీడీపీ జెండా మళ్లీ సగర్వంగా ఎగిరింది. ఈ చారిత్రాత్మక విజయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అండదండలు కీలక పాత్ర పోషించాయి. అన్ని వర్గాల మద్దతుతో ఘన విజయం సాధించిన డాక్టర్ అరవింద బాబు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. అయితే గెలిచిన నాటి నుండి ఆయనకు ఒక నిర్దిష్ట సామాజిక వర్గం నుండి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. గతంలో కోడెల ఓటమికి ఏ శక్తులైతే కారణమయ్యాయో అవే శక్తులు ఇప్పుడు మళ్లీ క్రియాశీలకమయ్యాయని టాక్. ఆనాడు కుట్రలు చేసిన సదరు సామాజిక వర్గ నాయకులే ఇప్పుడు ఒక బలమైన కోటరీగా ఏర్పడ్డారని సమాచారం. ఎన్నికల సమయంలో పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరించిన వీరు గెలిచిన తర్వాత సీన్లోకి వచ్చారు. ఇప్పుడు మాత్రం అంతా తామే అయ్యి వ్యవహరిస్తూ అధికార వలయాల్లో చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
మొత్తం అధికార యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ ఇష్టానుసారంగా ఆడిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య తీవ్ర అసంతృప్తికి, జోరుగా సాగే చర్చలకు దారితీశాయి. నర్సరావుపేట నియోజకవర్గంలో సదరు కోటరీ నాయకుల అక్రమాలు, అరాచకాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మెప్మా నిధుల గోల్మాల్ వ్యవహారం ఇప్పుడు పట్టణంలో పెద్ద సంచలనంగా మారిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పేదలకు చేరాల్సిన సబ్సిడీ యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదల నోళ్లు కొడుతూ అక్రమ రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ మైనింగ్ దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ లో జరిగే సెటిల్మెంట్ లో సైతం ఈ కోటరీ నాయకుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని టాక్. మున్సిపల్ ఆఫీసులో చట్టపరమైన పాలన పక్కన పడి వీరి కర్రపెత్తనమే నడుస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. మండల పరిషత్ కార్యాలయంతో పాటు ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ వీరి కనుసన్నల్లోనే ఫైళ్లు కదులుతున్నాయని అంటారు. ప్రతి చిన్న పనికి కూడా ఈ కోటరీ అనుమతి తప్పనిసరి అనే రేంజ్ లో ఇక్కడ పరిస్థితులు తయారయ్యాయి. అవినీతి, అక్రమ సంపాదనే ధ్యేయంగా సాగుతున్న వీరి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను గంగలో కలుపుతున్నాయని క్యాడర్ మండిపడుతోంది. నియోజకవర్గంలో సదరు కోటరీ నాయకుల హవా ఎంతలా నడుస్తోందంటే ఏకంగా ఎమ్మెల్యే మాటకే విలువ లేకుండా పోయింది. ఒకానొక దశలో స్థానిక శాసనసభ్యుడు స్వయంగా చెప్పిన పనులను కూడా అధికారులు పక్కన పెడుతున్నారని టాక్. తమకు తెలియకుండా ఎలాంటి పనులు చేయవద్దంటూ కోటరీ నాయకులు అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాల కంటే ఈ కోటరీ నేతల ఆర్డర్లకే అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం సాగుతుంది. ప్రోటోకాల్ ను పక్కన పెట్టి అధికారులను తమ ఇళ్ల చుట్టూ తిప్పుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రకమైన సమాంతర పాలన చూసి తెలుగుదేశం పార్టీలోని నిజమైన కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ప్రజాప్రతినిధిని డమ్మీని చేసి తెర వెనుక ఉండి నడిపిస్తున్న ఈ శక్తుల తీరుపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమ ఉనికిని చాటుకోవడానికి అధికారులు సైతం ఈ కోటరీ చెప్పినట్లే వినక తప్పని పరిస్థితి ఏర్పడిందని సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని ఇలాంటి అదృశ్య శక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంపై నేతలు చెవులు కొరుకుంటున్నారు. ఈ అంతర్గత ఆధిపత్య పోరు చివరకు ఎటు దారి తీస్తుందోనని సామాన్య కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో ప్రతిరోజు పారిశుద్ధ్యం పేరుతో చీపురు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన చేస్తున్న ఈ పనిని కొందరు సానుకూల దృక్పథంతో అభినందిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎమ్మెల్యే స్వయంగా రోడ్లపైకి వచ్చి చెత్త ఊడవడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మున్సిపాలిటీలో ఉన్న శానిటరీ వర్కర్లతో సరిగ్గా పనిచేయించడం చేతకాకే ఆయన ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార యంత్రాంగంపై, మున్సిపల్ సిబ్బందిపై ఎమ్మెల్యేకు అసలు పట్టులేదనే విషయం దీనివల్ల స్పష్టమవుతుంది. తన పరిపాలన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆయన ఇలాంటి చెత్త డ్రామాలు ఆడుతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఒక నియోజకవర్గాన్ని నడపాల్సిన నాయకుడు రోడ్లు ఊడవడానికి పరిమితమవడం ఏంటని సొంత పార్టీలోనే కొందరు ప్రశ్నిస్తున్నారు. అధికారులను లైన్లో పెట్టలేక, వ్యవస్థను మార్చలేకనే ఎమ్మెల్యే ఈ ప్రచార పగటి వేషాలు వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలపై అధిష్టానం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నియోజకవర్గంలో అభివృద్ధికి కళ్లెం వేస్తూ అవినీతికి తెరలేపిన కోటరీ నాయకులను వెంటనే కట్టడి చేయాలని క్యాడర్ కోరుకుంటుంది. లేని పక్షంలో 20 ఏళ్ల తర్వాత ఎంతో కష్టపడి సాధించుకున్న అధికారం చేజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల సంగతి ఎలా ఉన్నా త్వరలోనే ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ నష్టం తప్పదు. డిసెంబర్లో జరిగే స్థానిక పోరులోనే పార్టీ పరువు గంగలో కలవడం ఖాయమని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల కష్టాన్ని, ఓటర్ల నమ్మకాన్ని కొందరు నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం బలి పెట్టవద్దని కోరుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధినాయకత్వం ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దకపోతే నర్సరావుపేటలో మళ్లీ పూర్వపు చీకటి రోజులు రాక తప్పవు. నర్సరావుపేట టీడీపీని కాపాడుకోవడానికి హైకమాండ్ గట్టి నిర్ణయం తీసుకోవాలని క్షేత్రస్థాయి శ్రేణులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.